నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటైజేషన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ కూటమి ప్రభుత్వం పైన పెద్దలపైన విమర్శలు దాడి చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ పాలనలో 17 మెడికల్ కాలేజీలని పేద ప్రజలకు ఇళ్ల ముందుకే గుమ్మం ముంగటే వైద్యం అందించాలని ఒక సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేసి భవనాలు నిర్మాణాలు ఉన్నాయి, కొన్ని పూర్తయ్యాయి, కొన్ని జరుగుతున్నాయి. ఇంతలోనే ప్రభుత్వం మారడం వల్ల భవనాలు ఎక్కడికాడే పనులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసి కోట్లాది రూపాయలు అవినీతికి అడ్డాగా మార్చడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రధాన సంకల్పం. ఆయన కూడా ఆ విధంగానే ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఒకవేళ ప్రభుత్వం ఇదే మొండి వైఖరితో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి అదే మొండితో వెళితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్డుకుంటుంది. ఎవరైనా కాంట్రాక్టర్లు కానీ ప్రైవేట్ ఏజెన్సీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేసినప్పుడు టెండర్లు పాడుకోవడానికి లేదంటే టెండర్లు వేసి ఆ హాస్పిటల్స్ నిర్వహణ బాధ్యతలు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాగానే ఎవరైతే ఈ టెండర్లు తీసుకున్నారో అవన్నీ కూడా మళ్ళీ రద్దు చేసి ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కానీ నిర్మాణాలు పూర్తి చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం ఇదే వైఖరితో కోట్ల రూపాయలు అవినీతిని చేజిక్కించుకోవడానికి ప్రభుత్వం ఇదే వైఖరితో ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ ఆందోళన బాటపడుతుంది, అనేక రకాల ఉద్యమాలు చేపడుతుంది. ఆ ఉద్యమాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేస్తారు, పాల్గొంటాను అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కి నొక్క నుంచి చెప్పారు. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తాను. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను ఒక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా, ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా. అందరూ కలిసి రండి అని కూడా అడుగు. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నాను. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటున మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకుంటాం. అంటే ఈ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేస్తే ఖచ్చితంగా జనంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ప్రభుత్వం వైఖరి ఏ విధంగా ఉండబోతుంది? ప్రతిపక్ష పార్టీ అభ్యంతరం పెట్టినా కూడా ప్రభుత్వం వైఖరిలో మార్పు లేకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీతో పాటు ఎవరైనా ప్రభుత్వం సంబంధించిన లేకపోతే పేదలకు సంబంధించిన హాస్పిటల్స్ ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టాలని ప్రభుత్వం చేస్తున్న వైఖరిని తప్పుబట్టి వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా సరే, రాజకీయ పార్టీలు ఎవరైనా కలిసి వస్తే వాళ్ళతో కూడా కలిసి ఆందోళన కార్యక్రమాలు చేస్తామనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి గతంలో ఎప్పుడు కూడా
వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటే ఆందోళన కార్యక్రమాలు చేస్తుందని చెప్పి చెప్పుకునేవారు. ఇప్పుడు కలిసి వచ్చే పార్టీలు ప్రజా ఉద్యమంలో ప్రజలకు సంబంధించిన సమస్యలపైన, ముఖ్యంగా పేదలకు ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసి వైద్యాన్ని ఖరీదుకు మార్కెట్లో అమ్మడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కాబట్టి దీన్ని అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీతో పాటు కలిసి వచ్చే పార్టీలు ఏ రాజకీయ పార్టీనైనా స్వాగతిస్తాం, కలిసి ప్రయాణం చేస్తాం, ఉద్యమాలకి కలిసే వెళ్తాం, వైఎస్ఆర్సీపీ వెల్కమ్ చేస్తుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి ఈ ఉద్యమాలకి ఏ పార్టీలు మద్దతు ప్రకటిస్తాయి? మరి వామపక్ష పార్టీలు సహజంగా ఎప్పుడు కూడా ఉద్యమ పార్టీలను ఉంటారు, నిరంతరం ఏదో సమస్య పైన రోడ్లు ఎక్కుతారు, ఆందోళన చేస్తారు. కామ్రేడ్స్ ఏవైతే వామపక్ష పార్టీలు ఉన్నాయో ఇవన్నీ కూడా మరి వైఎస్ఆర్సీపీ అధినేత ఇచ్చిన పిలుపుకి స్పందించి మరి వైఎస్ఆర్సీపీతో కలిసి ఆందోళన కార్యక్రమాల్లో ఎజెండా వేరు, ప్రజా సమస్యలపైన ఉద్యమాలు చేసేటప్పుడు కలిసి వెళ్ళటం వేరు. కాబట్టి ఉద్యమాల వరకు వామపక్ష పార్టీలు వైఎస్ఆర్సీపీతో కలిసి ప్రయాణం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారా, ఆ విధంగా అడుగులు వేస్తున్నారనేది మరి మున్ముందే తెలిసే అవకాశం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి? మరి కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా విమర్శల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెర వెనక ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఉండి నడిపిస్తున్నారు ఏపీలో కాంగ్రెస్ అని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ బాహాటంగానే విమర్శిస్తున్న క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ మరి ప్రతిపక్ష పార్టీగా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి స్థానాలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు ఎవరు లేకపోయినా పార్టీ పరంగా జాతీయ పార్టీ కాబట్టి ఏపీలో కూడా ఆ పార్టీ ప్రజల సమస్యపైన ఉద్యమించడానికి అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకి మరి కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుందా, కలిసి రాదా, లేదంటే సిద్ధాంతపరంగా ఈ రెండు పార్టీల మధ్యన వైరుధ్యాలను పక్కన పెడతారా, లేదంటే అదే వైరుధ్యాలతో వేరువేరుగా ఆందోళన కార్యక్రమాలు చేపడతారా? మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ విషయంలో ప్రైవేట్ పరం చేస్తే ఖచ్చితంగా రోడ్డు ఎక్కడానికి, ఆందోళనలో పాల్గొనడానికి, జనంలోకి వెళ్తాం, జనాలతో మాట్లాడతాం, జనాన్నిలో చైతన్యం తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్న నేపథ్యంలో మరి ఈ ప్రక్రియకి మరి జనంలోకి జగన్ రావడానికి కారకులు ప్రభుత్వం కల్పిస్తుందా, లేదంటే ప్రభుత్వం వైఖరి ఏమైనా మార్చుకుని నిబంధనలు ఏమైనా సడలించుకుని ప్రైవేట్ మెడికల్ కాలేజీ విషయంలో ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వ పరంగానే మరి నిర్మాణాల విషయంలో నిధులు కేటాయింపు విషయంలో కొంత జాప్యం చేస్తారా, లేదంటే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ మార్కు వేరే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి మరి వాటి వల్ల ఆ పార్టీకే పొలిటికల్ మైలేజ్ వస్తుంది కాబట్టి ఆ మైలేజ్ని తీసివేయాలనేది రాజకీయ పరంగా ఎక్కడైనా సహజంగా ఆలోచిస్తారు. కానీ అంతిమంగా ప్రజలు నష్టపోతారు కాబట్టి మరి కూటమి ప్రజలు నష్టపోయినా ఆ దిశగా అడుగులు వేస్తుందా, లేదంటే వైఎస్ఆర్సీపీ ఇచ్చిన హెచ్చరికని లెక్క చేస్తుందా, లెక్క చేయదా? మరి ఏ విధంగా కూటమి పెద్దలు ఆలోచిస్తారో రానున్న రోజుల్లో కూటమి ఇదే వైఖరి అవలంబిస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక జిల్లాలు, అనేక ఉద్యమాలు, అనేక ఆందోళన కార్యక్రమాల్లో నేరుగానే పాల్గొనడానికి సంసిద్ధంగా ఉన్నట్టు కూడా ఆయన మెసేజ్లో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. మరి రానున్న రోజుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ విషయంలో ఏ విధంగా నిర్ణయిస్తుంది, మరి జగన్ గారిని ప్రజా ఉద్యమంలోకి అడుగుపెట్టే అవకాశం కల్పిస్తారా, లేదంటే అవకాశం లేకుండా ప్రభుత్వం కొన్ని సవరణలు చేసుకుని ఈ మెడికల్ కాలేజ్ విషయంలో ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంటారా? ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ.
విచ్చేయండి. చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.